వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలపై తిరుపతి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. స్వామివారి సొత్తును రోజేసుకుంటే బయట పోయి మాట్లాడేసుకొని మీ కింద మా కింద సెటిల్ చేసుకోవచ్చా? అదే చట్టము? అది మానవతా దృక్పథమా? అది పశ్చాత్తాపమా? అది ఉదాహరణ ఎక్కడ ఉంది? మాకైతే అర్థం కాదు. అంటే హత్య చేసేసి ఆస్తులు రాయించేస్తే సెటిల్మెంట్ అయిపోయిందా? లేకపోతే ఇంకేమన్నా ఆడపిల్లల మీద ఏదైనా చేసేస్తే మేము ఆస్తులు రాయించేస్తామంటే అది ఉదాహరణ? మానవీయ కోరమా? ఏటా కోరాలు? ఏటా మాటలు? తప్పు జరిగిందా లేదా? మీ హయాంలో జరిగిందా లేదా? దానికి బాధ్యత వహించాలా లేదా? ఆస్తులు సెటిల్మెంట్ జరిగిందా లేదా? ఎవరు సెటిల్మెంట్ చేశారు? ఎవరెవరి మీదకి ఎంత మారింది? ఆ రోజు 15 కోట్లు, ఇప్పుడు ఆయన దాన్ని 100 కోట్లు చేశారు. రిజిస్ట్రేషన్ వాల్యూ 15 కోట్లు అంట, దాని వాల్యూ 100 కోట్లు అంట. మరి ఎందుకు మాట్లాడేస్తున్నారు? అతని మీద ఉన్న ఆస్తులు 15 కోట్లు కాదు, 183 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు అతని మీద ఉన్నాయి. ఆ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎవరి మీదకి మారాయి? ఆ రోజు ఒక రిపోర్టర్ లైవ్ పెడితే అతని మీద అతను కేబుల్ ఆపరేటర్ అంట, ఆ కేబుల్ ఆపరేటర్ కంప్లైంట్ ఇస్తే 10 నిమిషాల్లో లైవ్ జరుగుతుండగానే ఆ రిపోర్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవం కాదు. ఏంటి మీరు ఏదో మీరు చెప్తున్నారు కదా, ఎప్పుడు చేయని విధంగా మేము చేసాం, పట్టించామన్నారు. మరి ఆ రిపోర్టర్ మీద ఎందుకు కేసు పెట్టారు? ఆ రిపోర్టర్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ రిపోర్టర్ని ఎందుకు ఇబ్బంది పెట్టారు? మీరు నిజంగా ఎలిగి తీసుంటే, మీరు గొప్పవాళ్ళు అయితే, మీరు మేధావులు అయితే, మీరు నిజాయితీ పనులు అయితే, ధర్మ సంస్థాపనకు మీరు కూడుకొని ఉంటే అతని మీద ఎందుకు కేసు పెట్టారు? అతను మంచిగా చేశారు. అతను లైవ్ లో దీన్ని ఎత్తి చూపిస్తే అతని మీద కేసు పెట్టి, అతను ఇబ్బంది పెట్టి, బెదిరించి కుటుంబాన్ని చంపేస్తానని చెప్పింది వాస్తవా కాదా? ఇదే పరమేశ్వర్ రెడ్డి ఎస్పీగా ఉన్నప్పుడు అతనే ఫోన్లో మాట్లాడింది వాస్తవా కాదా? ఒక ఎస్పీ స్థాయి అధికారి ఇన్వాల్వ్ అయ్యింది. ఏంటి మీ స్థాయిలో ఒక ఎస్పీ, ఒక ఈఓ, ఒక చైర్మన్, సీఎంఓలో ఉన్న ఆ రోజు పనిచేసిన ఒక వ్యక్తి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు.